హాయ్ ఫ్రెండ్స్, మన శరీరంలో ఉన్న పార్ట్స్ అనేవి చాలా బాగా వర్క్ చేస్తా ఉంటాయి. కొన్ని అయితే అసలు రెస్ట్ గాని తీసుకోవు, కంటిన్యూస్ గా వర్క్ చేస్తా ఉంటాయి. అవేమేంటి అంటే హార్ట్, కిడ్నీస్, లంగ్స్ అండ్ లివర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లివర్ గురించి. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు లివర్ ఎలా పనిచేస్తుంది, అసలు ఈ లివర్ వల్ల మన బాడీకి యూజ్ ఏంటి, మన లివర్ ని పాడు చేసే హ్యాబిట్స్ ఏమేంటి, ఒకవేళ పాడైపోయిన లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఇలాంటి కామన్ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో సొల్యూషన్ దొరికింది మీకు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మన లివర్ అనేది శరీరంలో సెకండ్ లార్జెస్ట్ ఆర్గాన్. ఇది ప్రతి నిమిషం 1.5 లీటర్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. చాలా గ్రేట్ కదా. మీరు తినే ఫుడ్ ఉంటది కదా, ఆ ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ లో బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కొన్నిసార్లు మీరు చెత్త ఫుడ్ గానీ లేకపోతే మీ బాడీకి అవసరం లేని డ్రింక్స్ గానీ తాగుతా ఉంటారు కదా, లైక్ ఆల్కహాల్ గానీ, మెడిసిన్స్ గానీ లేదా జంక్ ఫుడ్స్ గానీ, వీటన్నిటిని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది. అండ్ ఈ లివర్ అనేది న్యూట్రియంట్స్ ని స్టోర్ చేసి మన బాడీకి అవసరమైనప్పుడు వాటిని రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ లివర్ అనేది ఇంకా మెటబాలిజం, షుగర్ కంట్రోల్, ప్రోటీన్ బ్యాలెన్స్ వీటన్నిటిని చూసుకుంటుంది. ఒక సింపుల్ లైన్ లో చెప్పాలంటే లివర్ అనేది మన బాడీకి ఒక కంట్రోల్ రూమ్ లాంటిది. ఐ థింక్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మన బాడీకి లివర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇలాంటి లివర్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. బట్ మనం తినే ఫుడ్ గానీ, మనకున్న హ్యాబిట్స్ గానీ ఈ లివర్ ని చాలా బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఆ హ్యాబిట్స్ ఏంటి, ఆ ఫుడ్ ఏంటిదంటే, ఫస్ట్ వన్ మీ అందరికి తెలిసిందే ఆల్కహాల్. మీరు ఎక్కువగా డ్రింక్ చేసినప్పుడు లివర్ మీద ఎక్కువ బర్డెన్ అవుతుంది. చాలా చోట్ల వినుంటారు ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా మందికి వచ్చిందని. సేమ్ మీరు ఎక్కువగా డ్రింక్ చేస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మీకు గాని వస్తుంది. వన్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సిరోసిస్, ఆ నెక్స్ట్ లివర్ ఫెయిల్యూర్. సో ఆల్కహాల్ అనేది మానేయండి ఒకవేళ మీకు అలవాటు ఉంటే. సెకండ్ వన్ జంక్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్. మీరు అనుకోవచ్చు జంక్ ఫుడ్ అనేది నా బాడీని ఏం చేయలేవు, చాలా ఆరోగ్యమైన ఫుడ్ అని. కాకపోతే మీరు తినే ఫుడ్స్ లో హై ఫ్యాట్ ఉంటది, హై షుగర్ ఉంటది. సో ఈ ఫ్యాట్ అనేది లివర్ లో స్టోర్ అవుతుంది. అండ్ రీసెంట్ గా చాలా మందికి అది యంగ్ పీపుల్ లోనే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే సమస్య వస్తుంది. మెయిన్ గా మైదాతో తయారు చేసిన ఫుడ్స్ అండ్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసి తయారు చేసిన ఫుడ్స్, వీటిని అవాయిడ్ చేయండి. మోస్ట్లీ బయట ఎక్కువ తినడం అవాయిడ్ చేసి ఇంట్లోనే వండుకొని తినండి. థర్డ్ వన్, ఎక్కువగా మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ లివర్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. లైక్ ఎలా అంటే పెయిన్ కిల్లర్స్ గానీ, యాంటీబయోటిక్స్ గానీ, ఈవెన్ చిన్న చిన్న ప్రాబ్లానికి గానీ టాబ్లెట్ వేసుకోవడం గానీ, ఇవి లివర్ ఎంజిఎమ్స్ కి ఓవర్లోడ్ అవుతాయి. సో దీని వల్ల గానీ లివర్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఫోర్త్ వన్, ఎక్కువగా సాల్ట్ తినటం అండ్ ప్రెజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తినటం. లైక్ ఎలాంటివంటే ఎక్కువ ప్యాకెట్ స్నాక్స్ గానీ, చిప్స్ గానీ, అండ్ ఇంట్లో చేసిన పికిల్స్ కాకుండా బయట కొనుక్కున్న పికిల్స్ గానీ, ఇలా వీటన్నిటిలో సోడియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇందువల్ల మన లివర్ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఇంకా ఫిఫ్త్ వన్, స్లీప్ అండ్ స్ట్రెస్. మనం రీసెంట్ గా వినేది ఇదే. ఈవెన్ అతను స్టూడెంట్ అవ్వనివ్వండి, లేకపోతే ఎంప్లాయీ అవ్వనివ్వండి, లేకపోతే మ్యారీడ్ పర్సన్ అవ్వనివ్వండి, వాళ్ళకి సరైన స్లీప్ లేదు అండ్ చాలా స్ట్రెస్డ్ గా ఉన్నారు. సో ఇందువల్ల కూడా మీ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మన లివర్ డిటాక్సేషన్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో ప్రాపర్ గా స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోమాకండి ఏదైనా కానీ. ఫస్ట్ మీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఈ 5 అయితే మెయిన్ రీజన్స్. ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి మన లివర్ ని చాలా బాగా జాగ్రత్తగా ఉంచుకోవడానికి? మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అంటే మెడిసిన్ కాదు. సో ఫస్ట్ ఫుడ్ ఏంటంటే గార్లిక్ అండ్ ఆనియన్. ఎందుకంటే ఈ గార్లిక్ అండ్ ఆనియన్స్ లో సల్ఫర్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీలో ఉన్న చెత్తని బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సెకండ్ వన్, లెమన్ అండ్ ఆమ్లా. ఈ లెమన్ అండ్ ఆమ్లాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో లివర్ ని క్లీన్ చేస్తాయి, బైల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ మన డైజెషన్ గానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్యాట్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వాళ్ళకి బెస్ట్ రెమెడీ. ఇంకా ఫోర్త్ వన్, మెయిన్ ఇంపార్టెంట్, ఆకుకూరలు. రీసెంట్ గా తినడం చాలా తగ్గించేశారు. ఈవెన్ ఏదన్నా పీజీల్లో కావచ్చు, లేకపోతే హాస్టల్స్ లో కావచ్చు, లేకపోతే ఇంట్లో గానీ ఈ ఆకుకూరలు తినడం చాలా తగ్గించేశారు. అదేంటంటే దొరకటం లేదంటారు. అది ఒక రీజనేలే. సో మీకు ఆకుకూరలు అనేది దొరికితే లైక్ పాలకూర కావచ్చు, మెంతి కావచ్చు, గోంగూర కావచ్చు, ఇంకా చాలా ఆకుకూరలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినండి. ఎక్కువగా తినడం వల్ల హెవీ మెటల్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. నెక్స్ట్ యాపిల్. ఈ యాపిల్ లో ఉన్న ఫెట్టిన్ ఫైబర్ వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతాయి. సో యాపిల్ అనేది అట్లీస్ట్ రోజుకి 1 లేదా 2 తినండి. నెక్స్ట్ పెరుగు. ఈ పెరుగులో ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయి, లివర్ కి మంచి బ్యాక్టీరియాని అందిస్తాయి. ఇందువల్ల మన లివర్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిష్ అండ్ వాల్నట్స్. ఈ ఫిష్ అండ్ వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఫిష్ అండ్ వాల్నట్స్ కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే వీక్లీ 1 టైం తినండి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ లో ఎక్కడ నేను మైదా గానీ, ఆల్కహాల్ గానీ, షుగర్ గానీ, రిఫైన్డ్ ఆయిల్ గానీ ఎక్కడ చెప్పలేదు. సో మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మీ లివర్ గానీ మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ కొన్ని సింపుల్ హ్యాబిట్స్ చెబుతాను. ఆ హ్యాబిట్స్ గానీ అలవాటు చేసుకోండి, ఇంకా చాలా బాగా హెల్ప్ అయింది. ఎర్లీ మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. అండ్ వీక్ లో 2 టైమ్స్ గార్లిక్ గానీ లేకపోతే ఆమ్లా గానీ తినండి. డైలీ 2 to 3 లీటర్
లీటర్స్ వాటర్ తాగాలి. 7 to 8 అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. ఈ స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేయడానికి మెడిటేషన్ చేయండి. ఒకవేళ మీకు మెడిటేషన్ చేయడం రాకపోతే సింపుల్ గా ఫ్రెండ్స్ తో ముచ్చట్లేయండి. సో ఈ సింపుల్ హ్యాబిట్స్ అనేవి మీ లివర్ ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.